సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సభవరంలో అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి వేడుకలు. భారత స్వాతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో దడపుట్టించిన మన్యం వీరుడిగా పేరొందిన అల్లూరి సీతారామరాజు 102వ జయంతి వేడుకలు గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు గండ్రెడ్డి సత్యనారాయణ, సిపిఎం జిల్లా కోటేశ్వరరావులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మన్యం వీరుడిగా బ్రిటిష్ వారిలో వణుకు పుట్టించిన ఘన చరిత్ర అల్లూరి సీతారామరాజుకే దక్కుతుందన్నారు. భారతదేశంలో రాజకీయాలు కేంద్రంలో అధికార బీజేపీ చుట్టూ తిరుగుతున్నాయని, అది ప్రజాస్వామ్య పరిపాలనకు వ్యతిరేకమని దుయ్యబట్టారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే తపన క్షుద్ర రాజకీయాలు చేయడం తగదన్నారు. భారతదేశంలో సంపదను కొల్లగొట్టుకుపోతున్న బ్రిటిష్ సామ్రాజ్యవాదులను అల్లూరి సీతారామరాజు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. కార్మిక, కర్షక వర్గాలకు అన్యాయం ఎదిరించే కమ్యూనిస్టు పార్టీలు ప్రజల పక్షాన నిలబడతాయన్నారు. గండిశెట్టి సత్యనారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏదైతే సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడారో అల్లూరి స్ఫూర్తితో యువత పోరాడాలని, అల్లూరిని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు అల్లూరి వర్ధంతి అనేటువంటి నిర్వహిస్తూ ఉన్నాం. 102వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఏదైతే మతోన్మాద విధానాలు, సామ్రాజ్యవాద విధానాలను అనుసరిస్తున్నటువంటి అమెరికా లాంటి చర్యలకు వ్యతిరేకంగాను, యుద్ధాలని సృష్టించి ప్రజల మధ్య శాంతి లేకుండా చేస్తున్నటువంటి అమెరికా లాంటి వాటికి రాష్ట్రంలో ఉన్నటువంటి, కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు మద్దతు పలికే విధానాలను మానుకోవాలని, ప్రజలకి యుద్ధం వద్దు, శాంతి అనేటువంటిది ముద్దు అనేటువంటి దాంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అల్లూరి స్ఫూర్తితో ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో, ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున భవిష్యత్తులో అల్లూరి స్ఫూర్తితో పోరాడబోతూ ఉంది అంది సిపిఎం. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ ఈ కార్యక్రమాన్ని అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఇరాన్ మీద యుద్ధం చేస్తుంటే మనం చూస్తూ ఉన్నాం. మన భారతదేశంలో గ్యాస్ దొరకటం లేదు, పెట్రోల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళవలసినటువంటి ఎగుమతులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సుంకాలు వేస్తే ఈరోజు అమెరికా ట్రంప్ పెద్ద ఎత్తున భారతదేశం యొక్క సంపదని కొల్లగొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరినీ కూడా ఈరోజు అమెరికా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి అమెరికా వెళ్ళడానికి కూడా ఈరోజు వీసాల విషయంలో కానీ అనేక విషయాల్లో ట్రంప్ ఆంక్షలు పెడతా ఉంటే దాని మీద నోరెత్తి మాట్లాడలేదు బీజేపీ ప్రభుత్వం. అందుకని మేము చెప్పేది ఏంటంటే సిపిఎం పార్టీగా భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే మన అలీన విధానం ఉందో, భారతదేశ లౌకికతత్వం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకునే దానికోసం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ కులాలకి, మతాలకి అతీతంగా అందరిని ఐక్యం చేసి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి. యుద్ధం ఏదైతే ఉందో యుద్ధం వద్దు, మనకు శాంతి ఉండాలనేటువంటిది ఉండాలి. యుద్ధం ఎప్పుడైనా వినాశనం కోరుకుంటుంది. ఈరోజు ఇరాన్ మీద కానీ, ఇజ్రాయెల్ మీద కానీ, ఈరోజు పాలస్తీనా మీద కానీ చేస్తున్న యుద్ధం ఏదైతే ఉందో దీనివల్ల అనేక మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అలాంటి బానిసత్వం ఉండకూడదు అనేటువంటిది అల్లూరి సీతారామరాజు పెద్ద ఎత్తున పోరాడినటువంటి పరిస్థితి ఉంది. దగ్గర ఆయన సమాధులు కూడా ఉన్నాయి. ఆ రకంగా ఆయన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కాల్చి తమ దేశాన్ని నుంచి ఇక్కడ సంపదను కొల్లగెట్టగలాలని చెప్పి చూస్తున్నటువంటి తరుణంలో అనేక మందికి స్ఫూర్తిగా నిలిచినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు. ఈరోజు సామ్రాజ్యవాదం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. సామ్రాజ్యవాదం పెరిగే కొద్దీ యుద్ధం పెరుగుతూ ఉంటుంది. సామ్రాజ్యవాదంకి యుద్ధకాంక్ష అనేటువంటిది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఈరోజు కూడా అమెరికన్ సామ్రాజ్యవాదం తమ యుద్ధం యొక్క దీంతో ఇక్కడ మన మీద పెత్తనం చేస్తున్న పరిస్థితి. ప్రపంచంలోనే ఈరోజు అమెరికా పోలీసులాగా వ్యవహరిస్తూ అన్ని దేశాలు ఇక్కడ సంపదను కొల్లగొట్టుకెళ్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా పోరాడి గిరిజనులందరినీ చైతన్యం చేసి విప్లవ బాట పట్టినటువంటి అల్లూరి సీతారామరాజుని స్మరించుకోవడం అనేటువంటిది మనందరి బాధ్యత. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో సుదీర్ఘకాలం పాటు ఇక్కడ మన భారతదేశాన్ని పరిపాలించారు. వలసరా దేశంగా మన రాజధానిని పెట్టుకున్నారు. బానిస సంఖ్యలని తగ్గొట్టడానికి అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి ఈరోజు ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం సభవరం మండలంలో. అల్లూరి సీతారామరాజు నడయాడిన నేల ఇదంతా. మన 14వ మండలంలోనే పుట్టాడు. బ్రిటిష్